హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి మనకి గ్రీన్ హోమ్స్ వాళ్ళది ఇంగ్లీష్ కౌంటీ మనకి బెంగళూరు హైవేలో ఉంటుందండి. సో ఈ కనపడే రోడ్డు వచ్చేసి 60 ఫీట్ రోడ్డు. ఇది మనకి బెంగళూరు హైవే నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఈ యొక్క హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అయితే సేల్కి ఉందండి. సో ఇందులో మనకి కొన్ని రీసేల్ ప్లాట్స్ అయితే వచ్చాయి. ఇది వచ్చేసి మనకి కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుందండి. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఇంగ్లీష్ కౌంటీ అండి, గ్రీన్ హోమ్స్ వాళ్ళది ఈ ప్రాజెక్టు. సో ఇది ఆల్రెడీ 2022-21 ఆ టైంలో అయితే సేల్స్ నడిచాయి ఇందులో. సో ప్రజెంట్ ఇందులో అయితే మనకి రీసేల్ వచ్చాయండి, రీసేల్ ప్లాట్స్ వచ్చాయి సేల్కి. సో మీరు చూస్తుంది వచ్చేసి ఎంట్రన్స్ అండి, ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఇది కంప్లీట్గా. సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను వీడియోలో షేర్ చేస్తానండి. సో ఈ ప్రాజెక్ట్లో మనకి ఎంట్రన్స్ నుంచి చూసుకుంటే కనుక మీరు మొత్తం కూడా 60 ఫీట్ రోడ్ ఉంటుందండి ఇందులో ఎంట్రన్స్ నుంచి కూడా. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి, కొత్తూరు మున్సిపాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ దీనికి ముందే సుచిర్ ఇండియా వాళ్ళ ప్రాజెక్ట్ ఉంటుందండి. సో ఆ సుచిర్ ఇండియా వాళ్ళ ప్రాజెక్ట్ దాటిన తర్వాత ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే వస్తుంది. సో ఇందులో ప్లానిటేషన్, రోడ్స్, డ్రైనేజెస్, మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సో మనకి చాలా పాస్ట్ డెవలప్మెంట్స్తో అయితే మనకి వీళ్ళైతే ఇందులో ఇవ్వడం జరిగిందండి. సో ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్, హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. సో ఇందులో మనకి ప్రైసెస్ వచ్చేసి 22,000, 21,000 అది డిపెండ్ ఆన్ ప్లాట్ లొకేషన్ బట్టి మనకి ప్రైసెస్ అయితే ఉన్నాయండి. సో ఇటు రైట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా పార్క్ ఏరియా. సో మనకి కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా చాలా ప్రైమ్ లొకేషన్లో ఉందని చెప్పుకోవచ్చు అండి. సో ఇది వచ్చేసి మనకి కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. మనకి బెంగళూరు హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్ అండి ఇది. సో మనకు ఏదైతే మనకి 111 ఉందో 111 దాటిన తర్వాత మనకి రెసిడెన్షియల్ జోన్ స్టార్ట్ అవుతుంది. ఆ రెసిడెన్షియల్ జోన్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే వస్తుందండి. రైట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా సైట్ ఆఫీస్. ఇది రైట్ సైడ్ మనకి సైట్ ఆఫీస్ ఉంటుంది. సో కంప్లీట్ సీసీ రోడ్స్ ఇచ్చారండి. మెయిన్ అప్రోచ్ రోడ్ మీకు కనపడే ఈ రోడ్ 60 ఫీట్ రోడ్ అండి. ఈ రోడ్ మొత్తం కూడా సీసీ రోడ్స్ ఇచ్చారు. సో చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి, ఆల్మోస్ట్ మనకి 30 ఎకర్స్ వరకు ఉంటుంది ఈ ప్రాజెక్టు. కంప్లీట్ మనకి డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఫుట్ పాత్స్, ప్రతి బ్లాక్కి ఒక పవర్ యూనిట్ అన్నీ ఇచ్చారండి. ఎవ్రీథింగ్ హియర్ అండి ఈ ప్రాజెక్టు. ప్రాపర్ మెయింటెనెన్స్ అయితే ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్లో మన వాళ్ళు ఎవరన్నా కూడా ఈ వీడియో వాచ్ చేసినట్లయితే ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక దయచేసి మీకు ఈ డిస్క్రిప్షన్లో కానీ డిస్ప్లే మీద కానీ కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయొచ్చండి. సో మేము డైరెక్ట్ ఏదైతే మనకు ఈ ప్రాజెక్ట్లో మనకి సేల్కి వచ్చినటువంటి ప్రాపర్టీస్ అయినా, పర్చేజ్ చేయడానికి వచ్చినటువంటి ప్రాపర్టీస్ అయినా ఏదైనా కూడా మేము ఓపెన్గా మేము డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుందండి. సో చూస్తున్నారు కదా, ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ అయితే ప్రాపర్గా ఉందండి. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉందని చెప్పుకోవచ్చు అండి. మనకి ఎగ్జాక్ట్గా అంటే కనెక్టివిటీ యాక్సెస్ పరంగా చూసుకుంటే మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా 17 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఇదే కాకుండా మనకి దీనికి నియర్ బై మనకి పెంజర్ల, జేపీ దర్గా, మనకి బెంగళూరు హైవేలో మనం చేసే మార్కెట్ అప్ టు మనం మేకగూడ వరకు చేస్తున్నామండి. ఎందుకంటే మనకి కొత్తూరు మనకి 111 దాటిన తర్వాత ఫస్ట్ వచ్చేది కొత్తూరు మున్సిపాలిటీ అండి. సో కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో మనకి ఈ యొక్క ప్రాజెక్ట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. దాంతోపాటు మనకి ఏంటంటే డిటిసిపి మనకి దీనికి నియర్ బై ఎవరన్నా తక్కువ రేట్లో అంటే 10,000, 11,000, 8,000 ఆ రేంజ్లో చూసే వాళ్ళకి కూడా మన దగ్గర అయితే మంచి ప్రాపర్టీస్ అయితే సేల్కి ఉన్నాయండి. సో అన్నీ కూడా ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్స్ అండి. సో నార్మల్గా చూసుకుంటే ఈ ఏరియాస్లో మనకి అమ్మేటువంటి కొత్త లేఅవుట్స్లో అమ్మేటువంటి ప్రైసెస్ అయితే ఆల్మోస్ట్ 20,000, 18,000 వరకు కోట్ చేసి అమ్ముతున్నారండి. బట్ మన దగ్గర ఉన్నాయన్నీ కూడా 15,000, మనకి 15,000 రేంజ్లో మన దగ్గర అయితే ప్లాట్స్ ఉన్నాయండి. సో మనకి కమర్షియల్ ప్లాట్స్ కూడా ఈ ఏరియాలో అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. గ్రీన్ హోమ్స్ వాళ్ళది ఇంగ్లీష్ కౌంటీ అండి ఈ ప్రాజెక్ట్ పేరు. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటామండి. మాకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి క్లయింట్స్ నుంచి నాకు. సో మేము ప్రతిదీ కూడా క్లియర్ కట్గా పెడుతున్నామండి. ఇంకోటి అంటే మేము కమిషన్ విషయంలో ఏంటంటే మనకి బిలో 1 CR అయితే 2% కమిషన్ అయితే రేజ్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ మ్యాండేటరీ. సో మా దగ్గర అయితే 1%, 1.5% అయితే చెప్పకండి, డైరెక్ట్గా మేము 2% కోట్ చేస్తామండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.